మాజీ మంత్రి వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పోలీసులు ఒక్కసారిగా వీళ్ళ గవర్నమెంట్ మరలా వస్తే సప్త సముద్రాల అవతల దాటి ఉన్నా కూడా దుస్తులోడు తీసి మరీ ప్రజల ముందు నుంచోబెడతామని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మాజీ మంత్రి వైకాపా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. మరలా వైకాపా ప్రభుత్వం వస్తే ఒక్కరిని కూడా వదిలేది లేదంటూ పోలీసులు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మరి గుడ్డలోడు తీసి సమాజం ముందు ప్రజల ముందు నుంచే పెడతామని చెప్పేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఎందుకు చేశారంటారు? ఈ విధంగా నిజంగానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా లేదా? అంటే పోలీసులు యాక్చువల్గా ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడి రేంజ్లో చేయలేదు కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు. ఓకే, లేకపోతే అంత దమ్ము ఉంటుందా మాట్లాడడానికి? అక్కడ పోలీసుల గురించి యాక్చువల్గా ఇటీవల కాలంలో వీళ్ళు మైనింగ్ మాఫియా గారిని తొక్కిన ఆరలాగితే ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు పోలీసు వాళ్ళని. మీకు టీడీపీ గవర్నమెంట్లో అధికారులు ఎవరైనా సరే చాలా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తారు. అంతకుముందు దొంగ పనులు చేసినప్పుడు కూడా నిజాయితీగా పనిచేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అడ్డదారులు వెళ్ళటాలో ఏమి ఉండవండి, చాలా సిన్సియర్గా పనిచేస్తారు. మీరు కావాలంటే చూసుకోండి. మీకు 2004 వరకు సిన్సియర్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి అయ్యామో వచ్చినప్పుడు దొంగలు అయిపోయారు. మళ్ళీ 2014లో చంద్రబాబు గారు నిజాయితీగా పనిచేస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గానే బూట్లకి బ్యాచ్ అయిపోయారు. చాలామంది అందరూ ఉండరు. కొంతమంది ఇష్టపడి, కొంతమంది ప్రలోభపడి, కొంతమంది భయపడి, కొంతమంది బెదిరిస్తే రకరకాల మార్గాల్లో చేయించుకుంటారు వాళ్ళు. నిజంగా కనుక వైసీపీగా హయాంలో పోలీసులు వ్యవహరించిన టీడీపీలో పోలీసు వ్యవహరిస్తే వీళ్ళు అలా నోరెత్తారు. వీళ్ళు ఇతను కోర్టు కేసులో ఆ కోర్టులో ఇతను ఫైల్స్ మాయమైపోయిన కేసు ఒక్కటి చాలు ఇతను జీవితాంతం లోపల ఉండటానికి. ఎలకలు కొట్టి దొంగోళ్ళు వచ్చి దొబ్బుకెళ్ళిపోయారు. దొంగోళ్ళు అంట కోర్టులోకి వచ్చి లోపలికి వచ్చి అవి పరిగెట్టి ఈ ఫైల్స్ ఉన్న రూమ్లో, ఇతని కేసు ఫైల్స్ ఉన్న రూమ్లోకి వచ్చి దొబ్బేశారంట. అది కూడా కోర్టులో దొంగతనం. ఇప్పుడు ఇవన్నీ ఏం వదలరండి. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే గొడ్లోడు తీసి నిలబెడతాడు అంటే ఇప్పుడు కావాలంటే వాళ్ళు అలవాటు వాళ్ళ దాంట్లో పార్టీలో ఉన్నాడు కదా ఒకడు గోరంట్ల మాధవ్ అన్నవాడు. ఏంటండి అలా ఉంటారేమో అనుకుంటున్నాడమ్మో. నువ్వు గొడ్లోడు తీసి నిలబెట్టి సీన్ ఏమి ఉండదు, నిన్ను గొడ్లోడు తీసి పరిగెత్తించకుండా చూసుకోవాలా. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకోండి, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి సహనం సమయం వీళ్ళకి లోకుగా ఉంది. ఒకసారి ఆయన చట్టం తన పని దాన్ని చేసుకోమన్నట్టు మీ పని మీరు చేసుకుంటే ఒకసారి వదిలేసేయడం వీళ్ళకి మామూలుగా బొబ్బర్లంక రామరామని తన్నుకుంటూ తీసుకెళ్తారు. మనం తీసుకెళ్లారు కదా అక్కడ అనంతపురంలో. ఇతను పెద్ద చెరి ఎంటికలు ఉన్నాయంటే ఇతనికి ఏమన్నా ఇతనే స్పెషలా? నోటుకు వచ్చినట్టు వాగితే మొఖం పగిలిపోద్దని చెప్తారు పోలీసు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళ డ్రెస్ని, వాళ్ళ డ్యూటీని, వాళ్ళ ఇదిని తాకి వరకే వాళ్ళు సహనం వహిస్తారు. ఒక్కసారి వాళ్ళు కానీ జూలు విదిపారంటే వీళ్ళంతా ఎందుకు పని చేస్తారండి? నువ్వు మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నావు? టీడీపీ కూటమి గవర్నమెంట్లో ఉన్న పోలీసుల ఆఫీసుల గురించి మాట్లాడుతున్నావు. జగన్ ప్రభుత్వంలోని పోలీసు వాళ్ళు నిజంగానే ఉన్నట్టు దొంగోళ్ళు వాళ్ళు అలాగే పనిచేశారు. వాళ్ళే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే నెంబర్ 1గా పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారంటే వీళ్ళు నీకు మళ్ళీ దొంగతనాలు చేయమన్నారు. వాళ్ళు చట్టాన్ని తన పని తను చేసుకోమంటారు. మరి చట్టాన్ని తన పని తను చేసుకోమన్నాడు పోలీసు నిజంగా పవర్ఫుల్గా ఉంటాడు. వాళ్ళు ఇంకా నీ మీద దృష్టి పెట్టలేదు, నీ దగ్గర కెమెరా నీ ఏపి తిరగలేదు. ఇప్పుడు జైల్లో ఫోకస్ లైట్ ఎలా తిరుగుతూ ఉండదు చూడండి, అలాగే నీ మీద ఫోకస్ లైట్ వచ్చినప్పుడు నీకు నీ సీన్ అప్పుడు మాట్లాడే. ఇప్పుడు వరకు ఇంకా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పేది ఏంటంటే ప్రధానంగా మళ్ళా వాళ్ళ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే చెప్పారో సేమ్ డైలాగు సప్త సముద్రాల అవతల ఉన్నది. అప్పట్లో ఆయన సుబ్బారాయుడు గారు ఎవరైతే తిరుపతి ఎస్పీగా ఉన్నారో ఆయనకు వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ఈయన వార్నింగ్ ఇస్తున్నారు. ఒకటి పోలీసులు అంటే భయం లేక అనుకోవాలా, లేదా మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వస్తుందని ధీమాలు వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనుకోవాలా? మీకు గవర్నమెంట్ వస్తుందన్న ధీమా లేదండి. మీకు చాలా భయం వేసినప్పుడు ఇరికేకలు పెడతాడు ఎవడన్నా. మీకు మామూలుగా ఉన్నప్పుడు సపోజ్ ఏదన్నా మీద పడిపోతుంది అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ పడవ మునిగిపోతుంది అనుకో, పడవ మునిగిపోతున్నప్పుడు చూడండి అందరు కేకలు పెడతారు భయంతో. విమానం కూలిపోతున్నప్పుడు ఆ వీడియోలు వస్తున్నాయి బయటికి, చూసారు మీరు? అవునా కదా? ఆ భయం ఏదో అయిపోతుంది అనుకున్నప్పుడు ఒక రకమైన ఆర్తనాదం అంటారు. ఏం చేస్తున్నారో తెలియదు, ఇంకా ఆర్తనాదం అంటారు దాన్ని. మనకు ఆర్తనాదాలు ఎర్రి కేకలు మనకి ఏదో బెదిరింపు కేకల్లో అనిపిస్తున్నాయి అంతే. అలా ప్రాజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు లోపల దిగులు ఎందుకు వీళ్ళు ఏం చేస్తారన్న గుబులు, భయం. దిగులు ఏంటంటే ఇంకెప్పటికీ ఈ పార్టీ అధికారంలో రాలేదంటే దిగులు. ఆ నిరాశ నిస్పృహాల మధ్య వచ్చి మాటలు అవన్నీ. అర్థమైందా?
ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళకి ఎవరు దొబ్బుతారండి, వాళ్ళ పార్టీయే మూసేస్తాడు జగన్మోహన్ రెడ్డి, తెలియట్లేదు అతనికి. మహామహులు అనుకున్న వాళ్ళు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా బీజేపీలోకి జనసేనలోకి పోతున్నారు. వాళ్ళు టీడీపీలోకి చేర్చుకుని కూడా అందులో పోతున్నారు. వాళ్ళు గేట్లు మూసేశారు. ఇలాంటి వాళ్ళు అసలు చేర్చుకోరు. వాళ్ళు ఒంగోలు నుంచి బాలినేని నిన్న మొన్న జయచంద్రారెడ్డి రవిచంద్రారెడ్డి అందులో పోయాడు. వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడేవారు. ఎంతగా అసలు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి నథింగ్ వాళ్ళ ముందు. ఇప్పుడు మాట్లాడతాడు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ ఒకటే చుట్టాల, అందరూ చుట్టాలు చుట్టపీ ఒకళ్ళు కాపాడుకుంటారు. పైకి ఏం మాట్లాడుకున్నాను, లేదంటే ఈ పాటికి ఎప్పుడు పీకి ఆటలు పడద్దురే. ఏం చేస్తారండి పీక్తని? పోలీసులు తీసుకెళ్ళి రఘురామకృష్ణరాజు గారు లాంటి ఎంపీని తీసుకెళ్ళి తుక్కు కింద కొట్టేశారు. వీళ్ళంతా నథింగ్. వాళ్ళు ఈ ప్రభుత్వం అలాంటిది కాదు. దాని వాళ్ళు కొంచెం తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎప్పుడో చిరాకు పుట్టి తెక్కలేసిందనుకో ఓ రౌండ్ వేస్తారు. అప్పుడు దారిలో కొత్తలో బుద్ధి ఇవ్వమంటారు. తర్వాత ఎడుతారు, పేదరుపులు ఎడతారు. మధుసూదన్ రావు నేను అలా చేస్తాను ఇలా చేస్తానండి. చెయ్యి, అప్పుడు తగ్గింది ఇప్పుడు చెయ్యి, నీకేనా ఇది ఉంటే. టీడీపీలో అలాగే మేము వచ్చిన తర్వాత చేస్తామనలేదు. వాళ్ళు రారా అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. ఏంటండి మేమే మాట్లాడాం కదా రా, చూసుకుందాం రా అని. వాళ్ళ నాకెందుకు, మేమే మాట్లాడాం రా, నీకేమన్నా చూసి చెప్తాం. నువ్వేం పీకుతావు, నీ గవర్నమెంట్ ఉండగా ఏం పీకలేకపోయి ఇప్పుడు ఏం పీకుతావు బాబు వాళ్ళని. వాళ్ళు ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏం చెప్తామంటే హితవు చెప్తాం నీకు. పార్టీ వాళ్ళు ఎలా దెబ్బట్టుకుంటారు. వాళ్ళ దగ్గరకి మాట్లాడితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటుంది, లేదంటే వాళ్ళు ఈ సీట్లు పోద్దని చెప్తాం. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.